వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాల అమలు. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత స్పష్టీకరణ. దేశ రాజకీయాల్లో తిరుగులేని నేతగా కేసీఆర్ ఎదగాలి. వద్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆకాంక్ష. యావత్ దేశానికి ఆదర్శంగా తెలంగాణ. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వెల్లడి. పద్మశాలి యువకులే ముందుండి ఐక్య ఉద్యమాలు చేపట్టాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలు రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా అమలు కానున్నాయని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం కేక్ కట్ చేసి మదర్సా ఇస్లామియా విద్యార్థులకు దుప్పట్లు, వృద్ధులకు చీరలు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు KSN రెడ్డి, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. खालो बेटा, ले लो बेटा, हाथ में ले लो। हाँ అటుపోయింది సార్. మట్టి పోయండి, ఇక మట్టి ఉందమ్మా. ఆ డబ్బా తోడిపోతే భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా మరి ఈరోజు మహబూబాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాలోత్ కవిత జిల్లా అధ్యక్షురాలి ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడ వారి కేక్ కట్ చేయడం జరిగింది. ఇలాగే కేసీఆర్ గారు 10 కాలాల పాటు జన్మదినాలు చేసుకొని ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా నడిపించే దిశగా వెళ్ళాలని అందరం కోరుకుంటున్నాం. ఇక్కడ అదేవిధంగా రానున్న బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా వృద్ధి చెంది అందరికీ దేశంలో ఇక్కడ తెలంగాణలో ఏ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయో అవన్నీ దేశవ్యాప్తంగా అమలవుతాయని భావిస్తూ ముగిస్తున్నాను. తెలంగాణలో అభివృద్ధి సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదగాలని వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆకాంక్షించారు. బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో హసన్పర్తి ఎర్రగుట్ట వద్ద ఏర్పాటు చేసిన కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అరూరి గుట్టమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలలో భాగంగా మహిళలు, యువతులకు నిర్వహించిన ఆటల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సిరంగి సునీల్, జక్కుల రజిత, వెంకటేశ్వర్లు, జన్ను సబారాణి, అనిల్, చింతల లక్ష్మణ్ యాదవ్, అటికం రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని పెడదామన్నప్పుడు మరి ప్రతి గ్రామంలో మరి మహిళా సమైక్యాలు ఉన్నాయి. వాళ్ళ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు కానీ ఇతరతర కార్యక్రమాలు మనం నిర్వహించి మరి వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకు బహుమతులు మనం ప్రదానం చేస్తే కేసీఆర్ గారి యొక్క జన్మదినాన్ని మనం పురస్కరించుకొని ప్రదానం చేసినప్పుడు అక్కలో చెల్లెలు మీ అందరి జీవనంలోనే గౌరవ ముఖ్యమంత్రి మరి సంవత్సరాలు ఈ తెలంగాణ గడ్డకు సేవ చేయాలని, వారి పాలనలో మనందరం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ఎర్రగడ్డ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మనం వేడుకుంటా ఉన్నాం. కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అక్కడ దేవుళ్ళు ఉండాలి.
Tanda. Okay. PP first prize. మండల్ మొత్తం Rahani, Ukulapoti first prize. Ukulapoti first prize. A Lakshmi. Okay. P Ramya. P Ramadevi. Second prize. K Rajita Sitana. Third prize. MD Adili. మన 66 టీచర్కి సంబంధించిన ఒక హాల్ ఉన్నాయి సార్, అవి కూడా మీ చేతిలో కేసీఆర్ పాల్గొంటాము. ముగ్గుల పోటీ నిర్వహించి మహిళా సంక్రాంతి సంబరాలు జరుపుకొని మరి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఈరోజు అందించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో గౌరవ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, మహిళలు, యువకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఉద్యమ నేత, ఒక రైతు బిడ్డ, ఈ తెలంగాణ గడ్డపై పుట్టిన బిడ్డ, మరి విద్యార్థి దశ నుండి ఉద్యమ స్ఫూర్తితో ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణలో మరి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి మరి యావత్ భారతదేశంలో కూడా మరి తాగునీరు, సాగునీరు, కడుపు నిండా కరెంటు, సంక్షేమ ఫలాలు అందాలి అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు యావత్ భారతదేశంలో ఒక మార్పు తీసుకురావడానికి బయలుదేరిన కేసీఆర్ గారు నిన్ను 3 ఏళ్ళు ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి అని ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు ఉండాలని వేడుకోవడం జరిగింది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. చింతల్లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో కేసీఆర్ మార్పు తీసుకురానున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, డివిజన్ల అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, యువకులు, అభిమానులు పాల్గొన్నారు. అక్కడ కూడా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన మరి కార్యకర్తలందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నాయకులు కూడా అక్కడ హెల్త్ క్యాంప్ లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటూ మరి భవిష్యత్తులో మనం చాలా కార్యక్రమాలు చేసేది ఉన్నది. చాలా మొన్న నాందేడ్ సభ కూడా చాలా చక్కగా సక్సెస్ అయింది. ఎక్కడ ఏ ప్రాంతం వెళ్ళినా, ఎక్కడ ఏ రాష్ట్రం వెళ్ళినా మరి కేసీఆర్ గారి మోడల్ గురించి, తెలంగాణ మోడల్ గురించి చర్చించుకుంటారు. మనందరం కూడా గర్వపడేటువంటి సందర్భం అని చెప్పి మనవి చేసుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ అధినేత మరి కేసీఆర్ గారు ఒక 69వ జన్మదిన సందర్భంగా మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఈరోజు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తల మధ్యలో మరి 69 కేజీల కేక్ కట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో గడిచిన 9 సంవత్సరాలలో చక్కటి ప్రగతి సాధించి ఈరోజు దేశానికి ఆదర్శవంతమైన రాష్ట్రంగా మరి తీర్చిదిద్దబడి మనందరూ కూడా మరి గౌరవకారులైనటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినాన్ని ప్రతి వాడవాడల కార్యకర్తలు పండుగ వాతావరణంలో జరుపుకుంటా ఉన్నారు. అంతేకాకుండా అనేక సేవా కార్యక్రమాలు, ఉచిత హెల్త్ క్యాంప్స్తో పాటు పేదలకు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. దానికి కూడా నేను మనస్ఫూర్తిగా కార్యకర్తలకు, నాయకులకు నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా
కేసీఆర్ గారు ఏ అడుగు వేసినా ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా అది సక్సెస్ అయింది, దిగ్విజయం అయింది. దాని యొక్క ఫలితాలు ఇప్పుడు మనం పొందుతా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి తెలంగాణ రాష్ట్రం యొక్క మరియు సత్తాని చాటబోతున్న సంగతి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ తప్పకుండా వారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మన గులాబీ జెండా ఎగరబోతోంది. నియోజకవర్గంలో కూడా మన హ్యాట్రిక్ ఘన విజయంతో భారీ మేయర్తో గెలవబోతున్నామని చెప్పేసి మరి ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడ మన యొక్క నాయకుడు డాక్టర్ హుస్సేన్ గారి ఆధ్వర్యంలో సాయిబాబా నగర్లో ఉచిత మరి అక్కడ హెల్త్ క్యాంప్ నడుస్తాం. రానున్న రోజుల్లో పద్మశాలి సమాజం రాజకీయంగా ఆర్థికంగా ముందుకు పోవాలంటే ఐక్య ఉద్యమాలు నిర్మించాలని, దానికి యువకులే ముందుండి పోరాడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ పిలుపునిచ్చారు. అఖిల భారత పద్మశాలి యువజన విభాగం అధ్యక్షుడిగా ప్రథమేష్ కుమార్ కోటే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పద్మశాలి సమాజాన్ని ఏకం చేయడం కోసం ఉద్యమం నడుపుతున్నామని అన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి జగన్నాథం, పోలాపూర్ మాజీ మేయర్ మహేష్ కోటే, చార్మినార్ ఏసీపీ రుద్ర భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. मेयर काम करे और वजन विभाग अध्यक्ष 29 इयर्स बैक काम कर चुके हैं, इसलिए वो पॉलिटिकल फैमिली से आए, इसलिए इस 14 विभागों में अपने युवजन विभागों को नया कमिटी फॉर्म करके उन लोग आज धनगट्टा स्वामी जी ने आपको आशीर्वाद देके, बड़े लोग आशीर्वाद देके आपको आगे चलने के लिए जैसा कर रहे हैं, वैसे ही 14 विभागों में नया अध्यक्ष बनाने के लिए कंदगट्टा स्वामी जी से परमिशन लेके पूरा कमेटी बनाना हम आपके साथ रहे थे। आपने कभी भी जो विभाग का ऐसा प्रोग्राम लगाए तो आपका फादर साथ में मैं भी और आपका साथी आपका पूर्व श्रीधर जी, शेषगिरी जी और सुधाकर जी बराबर साथ में आएंगे, युवजन विभाग को ताकत बढ़ाएंगे। आने वाले इलेक्शन में जो असेंबली और लोकल बॉडी में अपन का पद्मशाली विवर कमेटी से आने के लिए जय जय मार्कंडेय। मेरे दादाजी कैलाशवासी विष्णु पंत तात्या साहेब कोटे, इनके पवित्र स्मृति को मैं नमन करता हूँ। आज यहाँ मंच पर उपस्थित पद्मशाली ऑल इंडिया के अध्यक्ष कंदगट्ला स्वामी जी, एमएलसी रमन्ना जी, एक्स प्रेसिडेंट श्रीधर सुंकुरवार साहब जी, पश्चिम महाराष्ट्र के अध्यक्ष सम्माननीय महेश अन्ना कोठे जी, कमटम जी, मंच पर उपस्थित सभी मान्यवर उपस्थित भाई और बहनों, इंजीनियर साहब ने जब मंच की शुरुआत की थी उन्होंने बोला था कि हिंदी में बात करूं या तेलुगु में, तो उनकी रीजनल लैंग्वेज तेलुगु थी तो उनको इजी तेलुगु में था, इसलिए उन्होंने बोला कि मैं तेलुगु में बात करूंगा। हमारी भी लैंग्वेज मराठी रीजनल लैंग्वेज है, तो हिंदी में मैं पहली बार बात कर रहा हूँ, तो कुछ गलती हो जाए तो मुझे माफ़ कर दीजिए। इतना कहना, मुझ पे जो विश्वास दिखा है, मुझे लगता है यूथ प्रेसिडेंट के जब भी प्रेसिडेंट इलेक्टेड हो गए तो तभी इलेक्शन या कुछ वोटिंग वगैरह होते थे, लेकिन आज मैं अपना सौभाग्य समझता हूँ कि बिना इलेक्शन के मुझे आपने एज अ चॉइस चुना है। इसलिए निश्चित तौर से आज यही कहना चाहता हूँ कि आपने जो मेरे पे विश्वास दिखाया है वो विश्वास मैं पूरी तरह से अच्छा काम करके दिखाऊंगा। यही बात मैं इस जगह कहता हूँ। आपको मालूम है कोंडा बापू जी का काम मेरे से ज़्यादा आपको ज़्यादा मालूम है, पर मेरे युवक मित्र जो सोलापुर से आए हैं, मुझे लगता है कि उनको कोंडा बापू जी के बारे में कुछ ज़्यादा मालूम नहीं रहेगा, इसलिए मैं थोड़ा कोंडा बापू जी के बारे में बताना चाहता हूँ। 1941 में उन्होंने पहले महात्मा गांधी से उनकी पहली मुलाकात हो गई थी और 1942 में क्विट इंडिया मूवमेंट में कोंडा बापू जी ने सहभाग लिया था। इससे ज़्यादा गौरव की बात हमारे समाज के लिए और कौन सी हो सकती है, जो एक स्वतंत्र सेनानी थे, जो स्वतंत्र के लिए लड़े और उस समाज से आज हम
पैदा हुए हैं। इससे गौरव की बात मुझे लगता है कि और कोई हो नहीं सकती, जिन्होंने इस देश के स्वतंत्रता के लिए लड़ा दिया है, उनके समाज में हम सब पैदा हुए हैं। निश्चित तौर से मुझे लगता है उसके बाद 1947 या 48 में जब निजाम शाही थी तो रजाकर बोल के రాజా थे। బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం గోవాడ శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 18న జరిగే శివరాత్రి పండుగ నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షించారు. పార్కింగ్ ప్రదేశాలను, భక్తుల ప్రవేశ క్యూ లైన్లను పరిశీలించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ శివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానానికి 2.5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. 500 మంది పోలీస్ సిబ్బంది అధికారులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రాబ్లమ్స్ రాలేదు సార్. వాటర్ పార్కింగ్లో ఇప్పుడు అందరికీ నమస్కారం. సో మనకి అమర్తలూరు మండల్ గోవాడ గ్రామంలో ఈ శ్రీ బాలకోటేశ్వర స్వామి గుడిలో చాలా పెద్దగా మహాశివరాత్రి ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో 18th రోజున లక్షల మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. అన్ని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షల మంది గోవాడకి దర్శనానికి రావడం జరుగుతుంది. సో దానికి ఈరోజు అంతా బందోబస్తు ప్లాన్ని ఈరోజు పరిశీలించడం జరిగింది. సో ఇక్కడ ఏ రూట్ నుంచి వస్తారు, ఏ రూట్ నుంచి పోతారు, తర్వాత ఇక్కడ టెంపుల్ లోపల ఎట్లా క్యూ లైన్స్ ఎలా పెడుతున్నారు, బయట వచ్చిన వెహికల్స్ పార్కింగ్ ఎక్కడ, వాళ్ళు వచ్చే రూట్, పార్క్ అయ్యే ప్లేస్ అండ్ వెళ్ళే రూట్ అన్నీ పరిశీలించడం జరిగింది. సో ఆల్మోస్ట్ 500 పోలీస్ సిబ్బందితో డిఎస్పీ రేపల్లి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దానికి ఈరోజు అన్ని పరిసరాల ప్రాంతాలు, తర్వాత అన్ని అరేంజ్మెంట్స్ ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. సో నెక్స్ట్ 2 days 3 days పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చే పనులు తాను గతంలో చేయలేదని, ఎన్నటికీ చేయబోనని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ నాయకులపై వ్యక్తిగత బలహీనమైన విమర్శలు టీడీపీ నాయకులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా జీవితంలో ఉంటున్న తాను వ్యసనాలను త్యజించి అనునిత్యం ప్రజాసేవకే అంకితం అయ్యానని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని ఒమ్ము చేయనని అన్నారు. మద్యం తయారు చేయడము ఇట్లాంటి పనులు చేయగలుగుతాడా? 1,00,000 సార్లు మాట్లాడినారు. నారా లోకేష్ మాట్లాడినాడు. నన్ను బెట్టింగ్ రెడ్డి అని చెప్పి సంబోధించినాడు. మీరు అనుకోవచ్చు ప్రజలారా, రాజకీయాలలో విమర్శలు సహజమే కదా, ప్రతి విమర్శలు చేస్తూ ఉంటారు. కాకపోతే ఈనాడు కాస్త ఎక్కువైనాయి. ఎందుకు మీరంత బాధపడుతున్నారు? ఎందుకు మీరంతా సిబిఐ విచారణ వరకు పోయినారు? లైట్గా తీసుకొనొచ్చు కదా అని. లేదు, నేను లైట్గా తీసుకోకపోవడానికి కారణం నా వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్ట కోసం కాదు, ఈ నియోజకవర్గ ప్రజల యొక్క ప్రతిష్ట కోసం, ఈ ప్రజల యొక్క గౌరవాన్ని నిలపడం కోసం. ఎక్కడైనా ప్రొద్దుటూరు నియోజకవర్గం అంటే దొంగ నోట్లనో వీళ్ళు చేసిన విష ప్రచారం వల్ల ఈ ఊరి యొక్క గొప్పతనం అంతా అణగారిపోతా ఉంది. అమ్మవారి చాలా గొప్పతనం కనిపించలే, బంగారు వ్యాపారం గొప్పతనం కనిపించలే. అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ఇప్పుడే పోయించిన బస్ స్టాండ్ చూసి వస్తానా ఎట్లా కడతానారని చెప్పి, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో పోయి పనులు చూసి వచ్చిన, రేపు మళ్ళీ మార్కెట్లో పోయి చూసి రావాలా, పెన్నా రివర్లో పోయి బ్రిడ్జి చూసి రావాలా, పార్కు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, మైలవరం నుంచి నీళ్ళు వచ్చే ప్రయత్నం చివరి దశకు వచ్చింది. రేపో మాపో పైప్ లైన్ వర్కులు, కాలువల ఆధునీకరణ పని ప్రారంభించబోతా ఉన్నాం.
ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో ప్రజలకు అందిస్తూ ఉంటే ఎక్కడైనా సంక్షేమ కార్యక్రమాల్లో పేదవాళ్ళు చెందకపోతే వారి కోసం ప్రయత్నం చేయడం కానీ, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా అంటే ఎంతవరకు జరుగుతున్నాయి, దాంట్లో ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలని కానీ, ఇంకా మన ఊరికి రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఇదిగో ఈ ఉండా ఎమ్మెల్యే గారు మీరు అధికారంలో ఉండారు అడగండి, లేకుంటే బస్టాండ్ ఇట్లా కడుతున్నారా 5 కోట్లతో, ఇది ఇట్లా కడితే బాగుంటుంది అట్లా కడితే బాగుంటుందని కానీ, కాలువల ఆధునీకరణ 160 కోట్లతో చేస్తున్నారు, ఇదిగో ఈ సిస్టమ్ టెక్నాలజీ ఉపయోగిస్తే బాగుంటుందని కానీ ఒక్క రోజున్నా వీళ్ళు మాట్లాడినారా ప్రజలారా? ఒక్క ప్రజల కన్నా వీళ్ళు మేలు చేసినారా? 3 సంవత్సరాలుగా వీళ్ళు మాట్లాడింది ఏంటంటే ఒకవైపు కరోనాతో ప్రజలు మరణించిన సందర్భంలో కూడా కరోనాను కూడా పక్కన పెట్టి ఇప్పటి వరకు వాళ్ళు మాట్లాడింది 3 సంవత్సరాలు ఏంటంటే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే అవినీతిపరుడు, రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే కానీ వారి నోటికి హద్దు లేకపోయింది. ఆ సందర్భంలో ఈ ఊరు ప్రజల యొక్క గౌరవం కోసం సిబిఐ విచారణకు నేను సంసిద్ధమే అని చెప్పి విశాఖపట్నం పోయి మాపై విచారణ చేయండి అని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది. మీరు అనుకోవచ్చు సిబిఐ ఆఫీస్ చాలా ప్రమాదకరమైంది, పులి నోట్లో తల పెడితే పులి తినకుండా ఉంటుందా, ప్రమాదం కదా, వాళ్ళన్న ఈ చిల్లర మాటలకు ఎందుకు మీరు అంత దూరం పోయినారని. మీ బిడ్డ రాచమల్లి ఒక మాట చెప్పగలుగుతాడు మీకు, నేరం చేయని ఏ వ్యక్తికైనా సిబిఐ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు రెండు ఒకటే. నేరం చేసిన వానికి మాత్రమే భయం ఉంటుంది. మనసా వాచే కర్మేనా చెప్తా ఉన్నా, మీ గౌరవానికి భంగం కలిగించే, ఈ ఊరి యొక్క గౌరవానికి భంగం కలిగించే ఏ ఒక్క అసాంఘికమైన కార్యకలాపాలు నేను ఆ పరమేశ్వరుని సాక్షిగా చేయలే. అన్న సంపాదించిన డబ్బును రాజకీయాల్లో ఉండే నా అనుచర వర్గం కోసం కానీ, నా జెండా ప్రతిష్ట కోసం కానీ, ముఖ్యంగా ఈ ఊర్లో ఉండే పేద ప్రజల కోసం కానీ అన్న సంపాదించిన డబ్బునే ఖర్చు చేసిన. నేనంటూ సంపాదించింది ఏమీ లేదు. రాజకీయాలలో విపరీతమైన డబ్బును పోగొట్టిన వాళ్ళమే తప్ప రాజకీయాల్లో ₹1 డబ్బు సంపాదించలే, డబ్బు సంపాదించాలనే కోరిక ఆశ కూడా లేదు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నేను ఏమి సంపాదించినా ధర్మంగా న్యాయంగా ఆ డబ్బుకు వారసులు నా బిడ్డలతో పాటు ఈ ఊరి బిడ్డలు కూడా, నా బిడ్డలతో పాటు ఈ ఊరి బిడ్డలు కూడా దానికి వారసులే. ఇది మనస్ఫూర్తిగా చెప్పే మాట. నేను ఇవన్నీ కూడా నేను కేవలం మీ కొరకే ఈ పాత్రికేయుల యొక్క సమావేశాన్ని ఏ రాజకీయ వర్గాల కోసం నేను ఏర్పాటు చేయలే. ఇక నుంచి లోకేష్ బాబు దగ్గర నుంచి కింది స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా ఇక మట్కా అని, గుట్కా అని, క్రికెట్ అని, జూదమని, దొంగ నోట్లని, మద్యమని, భూ కబ్జాలని, సారాయని ఏ అసాంఘికమైన కార్యకలాపాల గురించి ఇంకా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గరైనా ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉంటే ఆ ఆధారాలను తీసుకుపోయి సిబిఐ వారికి సమర్పించవలసిందిగా విజ్ఞప్తి. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఎవరి దగ్గరైనా ఉంటే సిబిఐ వారికి సమర్పించవలసిందిగా విజ్ఞప్తి. ఇక దయచేసి కుసంస్కారులై బలహీనమైన మాటలు మాట్లాడి ఈ ఊరి యొక్క రాజకీయాలలో కలుషితాన్ని చేయొద్దని చెప్పి మాత్రం విజ్ఞప్తి చేస్తూ, ఇక ప్రజలే వారికి సమాధానం చెప్తారు. ఆ చెప్పే సమయం 2024 ఏప్రిల్ ఆ సమయం తెలుగుదేశం పార్టీకి సమాధానం చెప్పబోతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోబోతా ఉన్నారు. ఇందులో ఏమాత్రమే కానీ నాకు కానీ ప్రజలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ అనుమానం లేదు. ఇంతకంటే ఇక ప్రజలకు నేను చెప్పదలుచుకునేది, రాజకీయ వర్గాలకు చెప్పదలుచుకునేది మరొకటి లేదు అనే విషయాన్ని తెలియజేస్తూ సెలవు. అంతే కదా. అంబర్పేట్ నియోజకవర్గం కాచిగూడ డివిజన్లో బీఆర్ఎస్ కార్యాలయం వద్ద కేసీఆర్ జన్మదిన వేడుకల్లో నాయకులు టపాకాయలు కాల్చారు.
ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బెలూన్లను పైకి వదిలే క్రమంలో ఒక్కసారిగా టపాకాయల మెరుగులు బెలూన్లకు తాగడంతో పేలి ఎమ్మెల్యేపై మాజీ కార్పొరేటర్ శిరీష ఓం ప్రకాష్ యాదవ్ నాయకులపై పడ్డంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. దీంతో పక్కనే ఉన్న అరుగుపై ఎమ్మెల్యే పడిపోయారు. ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు ఇక్కడ మేము అంబర్పేటలోని కాచిగూడ డివిజన్లో మా కార్యకర్తలతో అందరితో కలిసి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. మన సీఎం గారు ఇలాంటి జన్మదినాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని, ఆయన ఇప్పుడు మన టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసి సెంట్రల్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. సో మళ్ళీ ఆయన ప్రైమ్ మినిస్టర్ లెవెల్ దాకా పోవాలని మేమందరము సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షుడు పోరెడ్డి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. పలువురికి అల్పాహార ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అరుణ, నవీన్, దేవి, నరేందర్, శివ, గౌడ్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా చారుకొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ చింతపల్లి చండీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్రహారం తండా సర్పంచ్ ప్రశాంత్ నాయక్, మరిపెల్లి తండా సర్పంచ్ నరేష్ నాయక్, ఉప సర్పంచ్ రాణిరాజురెడ్డి, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా బాపట్లలో పలు ఆటోల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర వాహనాల దొంగను పట్టుకుని అరెస్ట్ చేశామని డీఎస్పీ ఏ శ్రీనివాసరావు తెలిపారు. మాచవరం మండలం పిన్నెల్లికి చెందిన శ్రీరామ్ చిన్న అలియాస్ చిన్న అనే నిందితుడిని పట్టుకున్నామని అన్నారు. అతని వద్ద నుండి 8 లక్షలు విలువ చేసే బైక్, టైర్లు లేని ఆటో, 4 ఆటోలు, 5,000 డబ్బులు రికవరీ చేశామని తెలిపారు. సమాచారం మేరకు శ్రీరామ్ చిన్న అనే అతను నేటివ్ మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం అయితే షోర్పూర్లో ఉంటున్నాడు. ఇక్కడ అమ్మాయిని చేసుకొని ఇతను ఆటో వేసుకుంటూ ఆటో దొంగతనం చేస్తూ సుమారు 6 ఆటోలు, 2 మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది. మన దగ్గరే కాకుండా తెలంగాణలో కూడా 2 ఆటోలు దొంగతనం జరిగింది. అవి కూడా మన ఒకటి స్క్రాప్ ఒకటి ఆటో రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు 5 ఆటోలతో పాటు ఒక మోటార్ సైకిల్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ యొక్క మంచి కేసుని డిటెక్ట్ చేయడంలో మా సిఐ గారి ఆధ్వర్యంలో కృష్ణ సిబ్బంది చాలా చొరవ తీసుకొని పాత క్రిమినల్ని పట్టుకొని ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది. ఎలాంటి ఇంకా క్రైమ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాల అమలు, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత స్పష్టీకరణ. దేశ రాజకీయాల్లో తిరుగులేని నేతగా కేసీఆర్ ఎదగాలి, వద్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆకాంక్ష. యావత్ దేశానికి ఆదర్శంగా తెలంగాణ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వెల్లడి. పద్మశాలి యువకులే ముందుండి ఐక్య ఉద్యమాలు చేపట్టాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ పిలుపు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.